కాకినాడ గాంధీనగర్ ఒంటిమామిడి జంక్షన్ వద్ద ఉన్న అశ్విని హాస్పిటల్లో ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు అకాల మరణానికి చింతిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి పాయకరావుపేట నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్ చప్పటి వెంకటేశ్వరరావు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలోనే కాక భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి రామోజీరావు అని చిత్ర నిర్మాతగా వ్యాపారవేత్తగా అనేక సేవలు అందించి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగమణి, వెంకటేష్, శ్యామల, రేణుక, శివ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఒక మంచి సిటీగా రామోజీ ఫిల్మ్ సిటీని ఆయన ఏర్పరిచి ప్రజల హృదయాల్లో ఉన్నారు. అలాగే పత్రికా రంగం కానీ, టీవీ రంగం కానీ అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు ఇంత అంతా కాదు. ఆయన గురించి ఎంత చెప్పినా కూడా తరగదు. అలాగే మనం మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి కూడా చెప్పుకుంటే ఎంతోమందికి ఆ చిట్ ఫండ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిట్ ఫండ్ రంగంలో మంచి సేవలు కూడా అందించారు. ఎందుకంటే కొంతమందికి తెలియకపోవచ్చు, చిట్ ఫండ్ కూడా చాలా ఉపయోగకరమైంది. ఆయన ఆ విధంగా చేసి ఆయన సేవలు ఏవైనా సరే వెలకట్టలేనివి. అలాగే సినీ రంగానికి, సినీ ప్రముఖుల్ని మనందరికీ గుర్తు చేయడానికి ఈటీవీ ద్వారా చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా, మన మధ్యలో లేని ప్రతి ఒక్కరిని కూడా ఆయన మనందరికీ గుర్తు చేస్తూ ఈటీవీ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ అసలు మన ఆంధ్ర ప్రజలకి తీరని లోటు మన రామోజీ గారి అస్తమయం.